తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ బడ్జెట్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాబోయే 5 ఏళ్లలో కూడా అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్ తో తేలిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులకు, అమలు కాని హామీలకు మధ్య ఉన్న ఆంతర్యాన్ని గ్రహించారని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు సూచించారు. బడ్జెట్ లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదని, సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే అయోమయం, జగన్నాథం. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ బట్టి విక్రమార్క గారు ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టింది బడ్జెటా, అప్పుల పత్రమా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. 6 గ్యారెంటీలు ఆగమైపోయినాయి. చేతల ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతెత్తేసింది. కనీసం 6 గ్యారెంటీలకు ఈ బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు. మన అప్పులున్నాయని చెప్పి ఎన్నికల సందర్భంగా మీరు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అనే మూర్ఖుల వల్ల, మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. అప్పుల విషయం తెలిసిన తర్వాత కూడా మీరు ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి సంవత్సరం లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మీరు ఈరోజు 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఈ అప్పుల పాలైంది, అప్పులలో ఉన్నాం, ఇక మేము రాబోయే రోజుల్లో కూడా 5 సంవత్సరాలు కూడా ఈ 6 గ్యారెంటీలను తీర్చలేమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 1,50,000 కోట్లతో మూసి రివర్ ఫ్రంట్ నిర్మిస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం 1,500 కోట్ల రూపాయలు కేటాయించి ఇలా ఏ విధంగా మూసి నది రివర్ ఫ్రంట్ ను మీరు నిర్మిస్తారో స్పష్టం చేయాల్సిన బాధ్యత. కేవలం 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన మీరు ఇలా 31,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మీరు చెప్పడం పూర్తిగా ఈ నిరుద్యోగులు మోసం చేయడమే. దాంతోపాటు రుణమాఫీ విషయంలో, రుణమాఫీ వల్ల రైతులు నష్టపోయారని మీరు చెప్పారు. వాస్తవం కేసీఆర్ మూర్ఖత్వంగా ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి కేసీఆర్ ఇలా రుణమాఫీ చేయకపోవడం వలన రైతులు ఇబ్బంది పడ్డారు. డిఫాల్టర్ లిస్ట్ నుంచి వాళ్ళ పేర్లు తొలగించి క్లియరెన్స్ సర్టిఫికేట్ మీరు ఇప్పిస్తే వాళ్ళు తిరిగి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది, అన్ని విధాలా ఆదుకుంటూ ఉంటుంది. ఇది మీరు చేయగలుగుతారా? దాని గురించి ఊసేలేదు. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి నిన్న మొన్న చాలా మంది అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. ఇవాళ మీరేం చేశారు? మీకు హిందువుల పంటలు అవసరం లేదు, మీకు హిందువులు ఓట్లేలే, హిందువుల ఓట్లు మీకు వద్దు, హిందువులంటే నిర్లక్ష్యం, మీకు ఒక వర్గం ఓటుతో గెలుస్తామని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఆ వర్గం ఓట్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మీరు పోటీ పడ్డారు. ఏమన్నారు? ఒక ప్లాన్ ప్రకారం ఇది ప్లాన్ ప్రకారం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. దాని విషయంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ముందే కేంద్రాన్ని బదనాం చేయాలని చెప్పి అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టి రాష్ట్ర ప్రజల కూడా అయోమయం సృష్టించిన మీరు ఈ రోజు చెప్పండి, మరి మీ బడ్జెట్ లోపల జిల్లాల పేర్ల ప్రస్తావన లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే ఎట్టి బస్సులో ఈసారి దాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇవాళ మేము అభివృద్ధికి సహకరించి సిద్ధంగా ఉన్నాం. 5 సంవత్సరాలు ఎక్కడ సంవత్సరం లోపల ఇది అమలు చేస్తాం, అది అమలు చేస్తాం, ఇక్కడ గ్యారంటీ ఇవ్వలే. 5 సంవత్సరాలు మాకు అవకాశం ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం మేము. కాబట్టి ఈ బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇది గాడిద గుడ్డ, ఏం గుడ్డో కాంగ్రెస్ పార్టీ నాకు స్పష్టం. కాకినాడలోని ఆనంద భారతి రాజీవ్ గాంధీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల 1994-95 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ గా ఏర్పడి సుమారు 10 లక్షల రూపాయల మూల నిధిగా సమకూర్చుకుని 10,000 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలియజేశారు. తాము చదువుకున్న పాఠశాలకు తమ అసోసియేషన్ ద్వారా పేద విద్యార్థులకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లైఫ్ స్టైల్ ప్రకారంగా చాలా బిజీ షెడ్యూల్, కానీ ఎంతో బిజీ షెడ్యూల్ అయినా సరే సత్యనారాయణ గారు వారికి వ్యాపారాలు ఉన్నాయి, కానీ వారు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముందుంటున్నారు. నేను సత్యనారాయణ గారిని గత 2017 నుంచి చూస్తున్నాను. చాలా సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఇక్కడ పాఠశాలలు వచ్చారు కదా. గతంలో మనకు ఒకసారి ఇప్పుడు మీరు ప్లేట్లన్నీ మొత్తం మాయం చేస్తారు, కానీ మనకు ఆ రోజుల్లో దగ్గరగా ఒక 700 ప్లేట్లు 500 ప్లేట్లు మనకి ఇచ్చి ఉన్నారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు కదా,
మీరు ఆ ప్లేట్లన్నీ వారే మనకి 94-95 బ్యాచ్ ఇచ్చిన వాళ్ళే ఇచ్చారు. అలాగే ప్రతి ఏడాది మన పిల్లలకి నోట్సెస్ కంపల్సరీ ఇష్యూ చేస్తున్నారు. మనకి గవర్నమెంట్ నుంచి నోట్సెస్ వస్తున్నాయి, టెక్స్ట్ బుక్స్ వస్తున్నాయి. కానీ బట్ ఇవి అడిషనల్ గా వర్క్ చేసుకోవడానికి ఈ నోట్స్ మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఆనంద భారతి పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేసుకుని స్నేహితులు అందరం కలిపి మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే కోవిడ్ టైంలో కూడా వివిధ ప్రాంతాల్లోని కాయగూరలు పంచిపెట్టడం, అవసరమైన వారికి బ్లడ్ డొనేషన్ చేయడం కానీ వివిధ కార్యక్రమాలు మా సొసైటీ తరఫున మేము చేస్తున్నాము. మా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాకు సహకరిస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు రాజు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతాం. 8 సంవత్సరాలు బట్టి పుస్తకాల డిస్ట్రిబ్యూషన్, పెన్స్, అలాగే మా అధ్యాపకులకి రిటైర్మెంట్ టైంలోని వారికి రిటైర్మెంట్ ఫంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆనంద భారతి స్కూలే కాకుండా మిగతా మున్సిపల్ స్కూల్లో ఉన్న కాకినాడలో ఉన్న మిగతా స్కూల్ విద్యార్థులకు కూడా పుస్తకాల పంపిణీ అనేది జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం ఒక 8 నుంచి 10 లక్షల రూపాయలు ఫండ్ రేస్ చేసుకొని వివిధ సేవా కార్యక్రమాలను మేము చేయడం జరుగుతుంది. దీనికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, అలాగే కాకినాడ చుట్టుపక్కల వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆనంద భారతి స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు రాజు గారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మడ అడవులను విధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు, డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిక. మడ అడవుల రక్షణ అందరి బాధ్యత. అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం అసాధ్యం. తెలంగాణ బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. బెంగళూరు పీజీ హాస్టల్లో యువతి దారుణ హత్య, పోలీసుల అదుపులో నిందితుడు అభిషేక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.